ఎమ్మెల్యే అరకపూడి గాంధీ భూ ఆక్రమణలపై బీఆర్ఎస్ పోరుపాట పట్టింది. గాజుల రామారంలో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ 24 గంటలు తిరగకముందే రేకులు వేసి మళ్లీ అరకపూడి గాంధీ ఆక్రమించాడు. అయితే అరకపూడి గాంధీ ఆక్రమించుకున్న భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని రేవంత్ సర్కారు అనేక అక్రమాలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నిరుపేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు పెద్దలు కనబడరా అని నిలదీశారు. వెంటనే అరకపూడి గాంధీ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సృష్టించినటువంటి హైడ్రా పేదల పాలిట ఒక శాపంగా, అక్రమార్కుల పాలిట వరంగా తయారైందనడానికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కుంభకోణం. మరి తీసివేసినటువంటి మళ్ళీ షీట్స్ ను 24 గంటల లోప పునరుద్ధరించడం జరిగింది అని అంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ముమ్మాటికి ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇది ఎవరి దయాదాక్షిణ్యం మీదనో ఎవరి కనుసన్నల్లోనో జరుగుతున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమం కాదు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి భరోసాతో ముఖ్యమంత్రి వెనకుండి నడిపిస్తున్నటువంటి తతంగం. ఏ శాసనసభ్యులైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగిందో వాళ్ళు అధికార పార్టీలోకి మారితే అనేక రకాలైనటువంటి నజరానాలు ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నజరానాలు ఇచ్చేటువంటి పరంపరలో ఒక భాగమే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారి చేస్తున్నటువంటి నిర్వాహకం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే ఈ దాష్టికాన్ని ఆపాల్సిందిగా కూడా మేము సూచన చేస్తా ఉన్నాం. పక్కనున్న ఇండ్లేమో ఇవి కూలిపోయినాయి. ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఇంత మంచి పద్ధతిగా ప్రభుత్వం రక్షణ ఇచ్చి చుట్టూ పోలీసులను పెట్టి ఏ రకంగా కాపలా కాస్తుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు, మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళను ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు కాదు. ఆపడానికి రేవంత్ రెడ్డికి ఏమీ లేదు. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే పక్కన చూస్తున్నాం, ఇప్పటికే 2-3 దేశాల అధ్యక్షుల్ని తరిమి కొట్టిను. కేవలం పోలీసులను పెట్టుకొని నేను పరిపాలన చేయొచ్చు, పోలీసులను పెట్టి నేను భయపెట్టవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే మీరు వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి, ఊరటను ఇవ్వాలంటే రేపటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి బుద్ధి చెప్పాలి. దానితోనే మీరు హైడ్రాకు నిరసన చెప్పినట్టు, మీరు పేదలకు అండగా ఉన్నట్టు, హైడ్రాకు నిరసనగా, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన నిరసనగా కూడా రేపు జూబ్లీహిల్స్ లో 11వ తారీఖు నాడు మీరు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైడ్రా నిద్రపోతుందా అని చెప్పేసి ఈరోజు హైడ్రా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా అన్యాయాలు, అక్రమాలు, ఈ యొక్క హైడ్రాను అడ్డుపెట్టుకుని దందాలు, వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా వారి గుణపాఠం చెప్పడానికి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేరుస్తాం. అందుకే ఇవన్నీ కూడా సమాజానికి తెలవాలా. ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో, ఏ రకంగా హైడ్రాను వాడుకుంటున్నారో, ఏ రకంగా హైడ్రా ద్వారా వ్యాపారాలు చేసుకుంటారో, ఏ రకంగా హైడ్రా ద్వారా వసూలకు పాల్పడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీ యొక్క 11 ఎకరాల స్థలాన్ని కాపాడడానికి హైడ్రా కొమ్ము కాస్తా ఉంది ఈ యొక్క శాసనసభ్యుడికి గాంధీ గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు దీనిపైన చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏమనంటే కోట్లు అని చెప్తారు, పేదలకేమో కోట్లున్నాయి కానీ ఏదైతే అధికార పార్టీ చెందిన మాత్రం కోట్లుంటాయా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం.